మనిషికి కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటారు. మరి ఆ దేవుడికే కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అని అంటున్నారు ఇక్కడి భక్తులు, పూజారి. రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ టీటీఎస్లోని చిన్న భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు ఎంతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి దేవుడికి కరెంటు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని భక్తులు, ఆలయ ప్రధాన పూజారి చెరుకు సురేష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పట్టించుకుని ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నారు. అలాగే భక్తులు, దేవాలయాలు అభివృద్ధి చెందాలని కోరుకునే శ్రేయోభిలాషులు కూడా సహకరించి దేవుణ్ణి వెలుతురులో ఉంచేలా కరెంటు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు. ఆంజనేయ స్వామి చిన్న గుడి ఆంజనేయ స్వామి టెంపుల్ సార్. ఈ గుడి 2003 సంవత్సరం నుంచి ఈ టెంపుల్ పూజారిగా నేను పనిచేస్తున్నాను. 2009 వరకు ఈ గుడికి 24 గంటల కరెంటు అలర్ట్ అయి ఉండే. కానీ 2010 నుంచి అనివార్య కారణాల చేత ఈ గుడికి కరెంటు నిలిపివేయడం జరిగింది. ఆంజనేయ స్వామి మీద భక్తితోనైనా సరే, భక్తులందరైనా సరే కలిసి ఈ ఆంజనేయ స్వామికి నీడగా ఈ గుడి కట్టడం జరిగింది. ఆ గుడికి కనీసం కరెంటు సౌలత లేకుండా చేయడం జరిగింది. కొంతమంది పెద్దలు కలిసి వాళ్ళందరూ ఇకనైనా ఆంజనేయ స్వామి మీద దయతోనైనా సరే, ఆంజనేయ స్వామి మీద భక్తితోనైనా సరే ఈ ఆంజనేయ స్వామికి 24 గంటల కరెంటు ఇవ్వవలసిందిగా ఆంజనేయ స్వామి తరఫున, మన గుడి తరఫున, చిన్న గుడి తరఫున మేము పెద్దలకు అందరికీ, ఈడీ గారికి, జిఎం గారికి అందరికీ తెలియజేయడమైనది.